హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. నేను మీ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో బీరకాయ ములక్కాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. బీరకాయ ములక్కాయ కర్రీ చేయడానికి ఫస్ట్ మనకి ఏమేమి కావాలో చూద్దాము. 2 టేబుల్ స్పూన్స్ పచ్చెనపప్పు నానపెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి. బీరకాయలు 2 300 to 400 గ్రామ్స్ ఉండేలాగా 2 బీరకాయలు కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక ములక్కాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఆనియన్స్ మెత్తగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాము. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత ఇవి 2 ఒక 50% కుక్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు వేసుకోండి. ములక్కాయలు, ఆనియన్స్ ఇంకొంచెం ఒక 2 minutes 3 minutes ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఈ ముక్కలు బాగా మిక్స్ చేసుకోండి. 3 minutes కొంచెం ఫ్రై అవనివ్వండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 minutes కుక్ అవనివ్వండి. తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చెనపప్పు వేసుకోవాలండి. పచ్చెనపప్పు నానబెట్టుకుంటేనే బాగా ఉడుకుతాయి, లేకపోతే గట్టి గట్టిగా ఉంటాయి. ఇవన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత మీకు ఎంత కారం కావాలంటే, మీకు కారం ఎక్కువ తినాలంటే ఎక్కువ కారం వేసుకోండి. ఆల్రెడీ మనం 2 పచ్చిమిరకాయలు వేసాం కదా, లైట్గా కారం వేస్తే సరిపోతుంది. కారం వేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఒక 2 minutes కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని 4 to 5 minutes బాగా కుక్ అవనివ్వండి. మూత మీద కూడా కొంచెం వాటర్ పోసుకుంటే కూర బాగా కుక్ అయిపోయిందండి. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ములక్కాయ, బీరకాయ అంతా బాగా కుక్ అయిపోయిందండి. ఈవెన్గా ములక్కాయ చితకకుండా ఈవెన్గా కుక్ అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. కూర అయిపోయి స్టవ్ ఆఫ్ చేశాక మీకు కావాలి అనుకుంటే లైట్గా కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, మన ఎమ్మి బీరకాయ ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని అన్నంలోకి సర్వ్ చేసుకొని తినేయచ్చు. అంతే అండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.